మెదక్ జిల్లా నర్సాపూర్ పురపాలక సంఘం చైర్మన్ అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో పట్టణ పరిధిలోని అర్బన్ పార్క్ యందు కేంద్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామకృష్ణారావు, మేనేజర్ మధుసూదన్, ప్రిన్సిపల్ దామోదర్, కోఆర్డినేటర్ ఆదియప్ప, సురేష్, టీచర్లు శ్రీనివాస్, రమేష్, మహేందర్ రెడ్డి, రాజు, పురపాలక, అటవీ శాఖ సిబ్బంది పాల్గొనడం జరిగింది. మనం ఈ పరిశ్రమ కాకుండా ఈ ప్లాస్టిక్ నిరోధించే అవకాశంలో భాగంగా ఈ స్వచ్ఛతా సేవా కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏదైతే చేపట్టిందో దానికి మన వంతు కూడా ప్రతి ఒక్కరు కూడా మన ఏదో మొక్కుబడి కార్యక్రమం కాకుండా మరి మన కమిషనర్గా చెప్పినట్టు, మన ప్రిన్సిపల్గా చెప్పినట్టు అది మన నుండే స్టార్ట్ చేసుకోవాలి, మన ఇంట్లో నుండే స్టార్ట్ చేసుకోవాలి. మన ఇంటి వద్ద నుండే ఒక క్యారీ కవర్ కాకుండా ఒక బ్యాగ్ తీసుకొని ఒక సామాన్ ఏ పార్ట్స్ అయినా, ఏ కిరాణా షాప్ అయినా, ఏ కూరగాయలకైనా మనం పోవాలంటే ఒక బ్యాగు, మన సంచి, మన తెల్ల సంచులు, పాత బ్యాగులు ఏవో మన ఇళ్ళలో పాత చాలా ఉంటాయి. మనం దాన్నే మన నుంచే వాడుకుంటే అది మనం ఇంకోటి మెసేజ్ చేయగలుగుతాం. అది మనమే మన తల్లిదండ్రులకు చెప్పాలి. ఈ క్యారీ కవర్ వాడితే ప్లాస్టిక్ బాటల వల్ల కానీ ప్లాస్టిక్ వల్ల కానీ వచ్చే నష్టాలు మన ఇంట్లో మన తల్లిదండ్రులకు మనం చెప్తేనే మన ఇంటి నుంచి ఇంకో పక్క ఇంటి నుంచి పక్క ఇంటికి అది మారడం జరుగుతుంది. అది మనం ఖాళీ చెప్పి పోవడం వల్ల అది మనము చేసినట్టు కాదు. అది మన ఇంటి నుంచే మొదలైతే మరి ఇంకా మనం 10 ఇళ్లను మనం సాధించే పరిస్థితి ఉంటుంది. మన విద్యార్థులు ఇప్పటి నుంచే మీరున్న స్టేజ్ ఏంటంటే భవిష్యత్తు మీరు ఏదనుకుంటే అది చేసుకునే అవకాశం ఉన్న ఏజ్ కాబట్టి మేమైనా మీ ఏజ్ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మనం కష్టపడితేనే ఏదైనా సాధించగలం. మరి కమిషనర్ గారు ఏంటంటే మన స్టడీ, మనం ఉన్నత చదువులు చదవాలంటే ఆశయం